హాయ్ అందరికీ నమస్తే అండి. తలపైన బిందె పట్టుకొని అందరం ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా? అమ్మవారి గుడికి అండి. నేనైతే పెద్ద బిందె పట్టుకోలేదండి, కాలు కొంచెం నొప్పి కదా, సో అందుకని. కింద సంవత్సరం ఇంతలకి ఏంటంటే మాకు సంబరాలు చేశారండి ఊర్లో, జాతరలాగా చాలా పెద్దగా అయ్యింది. ఇటువైపు వచ్చి భోజనాలు పెడతారు. ఇంకా ఇది అమ్మవారు టెంపుల్ అండి. ప్రతి ఒక్క అమ్మవారు ఊర్లో ఎన్ని అమ్మవార్లు ఉంటే అన్ని అమ్మవారి టెంపుల్లో పూజలు జరుగుతాయి. సో జాతర అయిన ఒక 1 ఇయర్కి ఇప్పుడు వారాలు చేస్తున్నారు. ఇది కూడా బాగానే చేశారండి. చాలామంది చుట్టాలు జనాలు అందరూ వచ్చారు. చూసారా, మేకలతో రెడీగా ఉన్నారు. అవన్నీ వేస్తారండి. నేను ఇంకా జనాలు చూసి ఇంకెవరు చూసేస్తారేమో అని ఇంకా సైడ్కి వచ్చి నిలబడిపోయానండి. ఇది ధ్వజస్తంభం. దీన్ని ఫస్ట్ దండం పెట్టుకొని 3 సార్లు అయితే అమ్మవారి గుడి చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆ మొర్రాట బిందెతో వాటర్ అయితే తీసుకెళ్ళి వేసి ప్రసాదాలు అవన్నీ పెడతారండి. కోళ్ళు మోయకులు వేటలు గట్రా చెల్లించుకుంటారు. ఇది మా అమ్మవారి గుడి. ఇది మీకు తెలిసిందే కదా, చూసింటారు నా బ్లాగ్లో. ఇది మేము కట్టించిన గుడి అండి, నీలమన్న అమ్మవారి గుడి. మా మామయ్య గారు కట్టించారు. అక్కడికి కూడా పూజలు జరుగుతున్నాయండి. ముందు గ్రామదేవత పెద్దమ్మవారి గుడిలో అయ్యాక ఇక్కడికి వస్తారండి. ఈ అమ్మవారికి కూడా చాలామంది చీరలు గాజులు అలా అన్నీ సమర్పించుకొని కోడి పుంజులు గట్ర కూడా ఇక్కడ కూడా వేస్తారు. ఇగో తీసుకొస్తున్నారండి. మా వారు మనోజ్ చూడండి అలా డ్యాన్స్ వేస్తున్నాడో అసలు. ఇక్కడ మా అత్తయ్య ఏమో పసుపు బొట్లు గట్ర పెట్టి కాలు అయి కడుగుతుంది కోడి పుంజు. ఫస్ట్ మా కోడి పుంజు వేసాక ఇంకా మా చిన్న మామయ్యలు వేసేసి ఊర్లో అందరివి కూడా వేసేస్తామండి. ఏంటో ఇక్కడ వారాలంటే ఇంకా కోడి వేటలు మేక వేటలు అవే వేస్తారండి అమ్మవారి గుడిలో. మరి మీ సైడ్ ఎలా చేసుకుంటారనేది నాకు చెప్పండి కామెంట్లో. మరి పల్లెటూరులోన ఇలానే ఉంటాయండి. పల్లెటూరులో ఆ మజా వేరే, పూజలైనా ఏవైనా వెరైటీగా ఉంటాయి. అవన్నీ కూడా మీ అందరూ తెలుసుకోవాలనేసి ఈ వీడియో తీశాను. ఇంకా నేను పూర్తిగా అయితే తీయలేకపోయానండి. కొంచెం నా కాల్ బాగాలేక ఇంకా పిల్లల్ని ఇచ్చి వీడియోస్ కొంచెం తీయమంటే ఇంకా తీశారు. అవే కొంచెం ఎడిట్ చేసి మీకు పెట్టాను. వీడియో బాగాలేదు, కెమెరాలు బాగాలేవు, ఎడిటింగ్ బాగాలేదు అనేసి కామెంట్స్ పెట్టకుండా ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి కదండి. పెద్ద పెద్ద కెమెరాలతో అయితే మేము కెమెరామెన్ పెట్టుకొని షూటింగ్ అయితే చేయలేము. మాకున్న దాంతో ఇంకా మా ఊర్లో జరిగినవి మా ఇంట్లో జరిగినవి కొన్ని మీరు తెలుసుకోవాలనేసి అలా షూట్ చేసి పెడుతున్నాను మీ అందరి కోసం. సో మా ఆయన కోడి పలావ్ కోసం రెడీ చేసేస్తున్నారు. కోడి క్లీనింగ్ చేస్తున్నారు. ఆ రోజైతే మా చిన్నమమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసామండి. ఆ నెక్స్ట్ రోజు మా ఇంట్లో కోడి పలావు ఇంకా గారెలు మటను అవన్నీ ఆ నెక్స్ట్ రోజు అండి, బుధవారం రోజు తిన్నాము. ముందు రోజు అయితే మంగళవారం రోజు మా చిన్నమమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేసామండి. తినేసి నైట్ ప్రోగ్రాంలు ఏవో అయితే అవన్నీ చూసి ఇంకా శుభ్రంగా ఇంటికి వచ్చి మంచిగా పడుకున్నాము. బాయ్.